ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీబీఆర్ క్లాసెస్. ఈరోజు ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్తో పాటుగా కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఎన్నో ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్స్ రావడం జరిగింది. మరియు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో గ్రూప్స్కు సంబంధించి వివిధ సబ్జెక్ట్స్ ఫ్రీ క్లాసెస్ను విని మరి వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి. మరి ఈరోజు వీడియోను చూస్తున్న వారు లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు అవసరం ఉన్న వారికి షేర్ కూడా చేయండి. మరి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మరియు కరెంట్ అఫైర్స్ను పరిశీలిద్దాం. ముందుగా ఇక్కడ చూడండి, డిఈఓ పోస్టులను గ్రూప్ 1లో కలపొద్దు. ఇక్కడ డిప్యూటీ డిఈఓ పోస్టులను గ్రూప్ 1లో కలపొద్దు అంటూ ఒక న్యూస్ రావడం జరిగింది. మరి న్యూస్ ఏంటో చూద్దాం. చూడండి, విద్యా నాణ్యతా ప్రమాణాలు పెంచడానికి రాష్ట్రం నుంచి మండల స్థాయి వరకు పర్యవేక్షణ అవసరం. ఇందులో భాగంగా స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఎడ్యుకేషన్ సెక్రటరీ రాష్ట్ర స్థాయిలో విద్యా వ్యవస్థను పర్యవేక్షణ చేయగా, జిల్లా స్థాయిలో జిల్లా విద్యాధికారుల ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థ నిర్వహణ జరుగుతుంది. వీరి కింద డివిజన్ స్థాయిలో జిల్లా ఉప విద్యాధికారి ఉంటారు. ఇతనే డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, డిప్యూటీ డిఈఓస్ అని అనడం జరుగుతుంది. తదుపరి మండల స్థాయిలో మండల విద్యాధికారి ఉండడం జరుగుతుంది. డివిజన్ స్థాయిలో ఉప విద్యాధికారి పోస్టు అనేది చాలా ముఖ్యమైనది. జిల్లా విద్యాధికారికి సహాయకంగా ఉంటూ డివిజన్ స్థాయిలో పాఠశాల విద్యా వ్యవస్థను పర్యవేక్షిస్తాడు. పాఠశాల విద్యా వ్యవస్థలో ఎగ్జామ్ ద్వారా డైరెక్ట్గా రిక్రూట్మెంట్ చేసే ఉన్నతమైన పోస్టు ఇది. గతంలో డిప్యూటీ ఈఓ పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేశారు. ఈ నోటిఫికేషన్ చివరిసారిగా 2009లో రిలీజ్ కావడం జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ ఈ డిప్యూటీ ఈఓస్ నోటిఫికేషన్ రాలేదు. కానీ ఇటీవల ప్రభుత్వం వీటిని గ్రూప్ 1లో కలిపి నింపాలని యోచిస్తుంది. పీజీ డిగ్రీతో పాటు బీఈడీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అదేవిధంగా పరీక్షా విధానంలో కూడా వైవిధ్యం ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వం డిప్యూటీ ఈఓ పోస్టును గ్రూప్ 1తో కలిపి నింపడం వలన అభ్యర్థులకు నష్టం జరుగుతుంది. అంతేకాకుండా న్యాయపరమైన సమస్య తలెత్తే అవకాశం ఉంది. గ్రూప్ 1 నియామకం ఎంపిక విధానం వేరు. గతంలో ఈ పోస్ట్ నియామకానికి ఆబ్జెక్టివ్ విధానంలో 3 పేపర్లు ఉండేవి. ఒక పేపర్ జనరల్ స్టడీస్ కాగా మరో 2 పేపర్లు ఎడ్యుకేషన్కి సంబంధించిన సైకాలజీ, ఫిలాసఫీ, సమకాలీనటువంటి విద్యా విధానాలకు సంబంధించిన అంశాలు ఉండేవి. ఇప్పుడు డిప్యూటీ ఈఓ పోస్టులు 2009లో చివరిసారిగా నోటిఫికేషన్ రావడం జరిగింది. అందులో 3 పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో భర్తీ చేసే విధానం ఉండేది. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్, మరి మిగతా పేపర్లు మెథడాలజీ, సైకాలజీ, అదేవిధంగా ఫిలాసఫీ, ఎడ్యుకేషనల్ ఆస్పెక్ట్స్ అంటూ 3 పేపర్లు ఉండేవి. మరి ఇప్పుడు వాటిని ఇప్పుడు గ్రూప్ 1లో కలిపి గ్రూప్ 1లో భాగంగా ఇంక్లూడ్ చేయాలా లేదంటే స్పెషల్ నోటిఫికేషన్ ఇవ్వాలా అనేది చర్చ జరుగుతున్న సంగతి మనకు తెలిసిన విషయమే. అదేవిధంగా డిప్యూటీ ఈఓ పోస్టులు, అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ ఏసీఎఫ్ పోస్టులు కూడా 2 పోస్టులను మరి గ్రూప్ 1లో కలపాలా లేదా మరి స్పెషల్ నోటిఫికేషన్ ఇవ్వాలా అనేది వాటి ప్రభుత్వం చర్చలు చేస్తున్న సంగతి మనకు తెలిసిన విషయమే. మరి డిప్యూటీ ఈఓ పోస్టులు మరియు అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ పోస్టులను భర్తీ చేయడానికి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి కూడా రావడం జరిగింది. చూద్దాం మరి అది ఏ విధంగా భర్తీ చేస్తారో చూడడం ఫ్యూచర్లో మనం పరిశీలిద్దాం. నెక్స్ట్ చూద్దాం, పంచాయతీలను గ్రేడ్లుగా విభజించాలి. టీపీఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు పి మధుసూదన్ రెడ్డి రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను జనాభా ఆదాయం ప్రకారం 4 గ్రేడ్లుగా పునర్వ్యవస్థీకరించాలని తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి మధుసూదన్ రెడ్డి కోరారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులరైజేషన్ కాలాన్ని 4 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలకు తగ్గించాలని డిమాండ్ చేయడం జరిగిందని ఇక్కడ చూడండి. తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్ ఇక్కడ మరి పంచాయతీ కార్యదర్శుల డైరీ ఆవిష్కరించిన సందర్భంగా మరి ఈ పంచాయతీలను గ్రేడ్లుగా విభజించాలని ఆయన కోరినట్టు ఇక్కడ న్యూస్ చూడొచ్చు. మరి ఈ రెగ్యులరైజేషన్ కాలాన్ని 4 years నుంచి 2 years తగ్గించాలని ఇక్కడ న్యూస్ మనం పరిశీలించాలి. నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే సివిల్స్ ప్రిలిమ్స్ దరఖాస్తు గడువు 18 వరకు పొడిగింపు. ఈ ఏడాదికి సంబంధించిన సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ దరఖాస్తుల స్వీకరణ గడువును ఈ నెల 18 వరకు పొడిగిస్తూ యూపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుంచి ఫిబ్రవరి 18 సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని యూపీఎస్సీ తెలిపింది. గతంలో ఇది ఫిబ్రవరి 11 వరకు ఉండేది. అయితే ఇక్కడ
ఫిబ్రవరి 11 లాస్ట్ డేట్ అయిపోతున్న సందర్భంగా మరి 18th వరకు ఈ అప్లికేషన్ డేట్ను ఎక్స్టెండ్ చేశారని అభ్యర్థులు గమనించాలా. ఇది సివిల్ సర్వీసెస్కి సంబంధించిన యూపీఎస్సీ సివిల్స్కి సంబంధించిన ప్రిలిమినరీ అప్లికేషన్కి సంబంధించిన న్యూస్గా మనం భావించాలి. నెక్స్ట్ చూసినట్టయితే ఇక మరి ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ను ముఖ్యంగా చూసినట్టయితే దద్దరిల్లిన ఛత్తీస్గఢ్ ఎదురు కాల్పుల్లో 31 మంది మృతి 31 మంది మావోయిస్టుల మృతి, వారిలో 11 మంది మహిళలు, ప్రాణాలు కోల్పోయిన 2 జవాన్లు. బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రి. ఇక్కడ చూడండి, ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్లో బీజాపూర్లో ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో జరిగిన సంఘటన ఎదురు కాల్పుల్లో మరి 31 మంది మావోయిస్టులు మరియు ఇప్పుడు జవాన్ల వైపు 2 జవాన్లు మృతి చెందారని ఈ న్యూస్ మరి బ్యానర్గా మనకు హెడ్లైన్లో రావడం జరిగింది. ఛత్తీస్గఢ్లో ఇది 2వ అతిపెద్ద ఎన్కౌంటర్. ఆదివారం నాటి ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో చోటు చేసుకున్న ఎదురు కాల్పుల ఘటనలో 2వ అతిపెద్దది. గత ఏడాది సెప్టెంబర్ 4న బీజాపూర్ జిల్లా నారాయణపూర్ దంతేవాడ ప్రాంతంలో జరిగిన ఘటనలో 38 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఆదివారం నాటి ఘటనతో కలిపి ఆ రాష్ట్రంలో ఈ ఏడాదిలో 81 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారని ఇక్కడ మనం న్యూస్ చూడవచ్చు. మరి ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్కి సంబంధించిన న్యూస్ అది. నెక్స్ట్ చూసినట్టయితే మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ రాజీనామా. మణిపూర్లో కొన్ని నెలలుగా కొనసాగుతున్న అల్లర్ల నేపథ్యంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న సీఎం బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిసి తనతో పాటు మంత్రివర్గం అంతా రాజీనామా చేస్తున్నట్టు లేఖను అందజేశారు. దానిని గవర్నర్ ఆమోదించారు. ఇది మరి మణిపూర్లో అల్లర్ల నేపథ్యంలో రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ రాజీనామా గవర్నర్కు సమర్పించినట్టుగా ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ చూద్దాం. కేసుల సత్వర విచారణకు ఆదేశాలు ఇవ్వండి. ప్రజాప్రతినిధుల మీద కేసులపై సుప్రీంకోర్టును కోరిన అమికస్ క్యూరీ. విచారణలో జాప్యం ప్రజాస్వామ్యానికి మచ్చ అని విజయ్ హన్సారియా వ్యాఖ్య. కేసుల స్థితిగతులపై ప్రమాణపత్రం దాఖలు. జనవరి 1 నాటికి పెండింగ్లో 4,732 క్రిమినల్ కేసులు. అందులో తెలంగాణలో 313, ఆంధ్రప్రదేశ్లో 26. ప్రజాప్రతినిధులపై కేసులు సుదీర్ఘకాలం పెండింగ్లో ఉండటం అనేది దేశ ప్రజాస్వామ్యానికి మచ్చ లాంటిదని సీనియర్ న్యాయవాది విజయ్ హన్సారియా పేర్కొన్నారు. వాటి విచారణను వేగంగా పూర్తి చేసేలా ఆదేశివ్వాలని సుప్రీంకోర్టును విన్నవించారని ఇక్కడ మరి కేసుల సత్వర విచారణకు ఆదేశాలు ఇవ్వండి అంటూ ఒక న్యూస్ రావడం జరిగింది. నెక్స్ట్ చూద్దాం. కేంద్రం వివక్షపై దక్షిణాది ఏకమవ్వాలి. అవసరమైతే తప్పనిసరి అయితే నేను చొరవ తీసుకుంటా. తెలంగాణ రైజింగ్. 4 కోట్ల మంది ప్రజల స్వప్నం. మా రాష్ట్రానికి కేంద్రం ఎందుకు మద్దతు ఇవ్వదు? ఒకే దేశం ఒకే ఎన్నిక నినాదం వెనుక ప్రధానమంత్రి మోడీ రహస్య ఎజెండా. మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ మరి దక్షిణాదికి పైన కేంద్ర వివక్ష చూపిస్తుంది, కావున దక్షిణాది రాష్ట్రాలంతా ఏకం కావాలంటూ మరి ఇక్కడ న్యూస్ మనం చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే శేషాచలంలో కలివికోడి జాడ. ఐసర్ పరిశోధన శాస్త్రవేత్త వీరల్ జోషి అత్యంత అరుదైన కలివికోడి జార్డన్స్ కోర్సర్స్ దాని సైంటిఫిక్ నేమ్. శేషాచలం అటవీ ప్రాంతంలో ఉన్నట్టు ఐసర్ పరిశోధన శాస్త్రవేత్త వీరల్ జోషి తెలిపారు. తిరుపతిలోని ఐసర్ ఫుల్ ఫామ్ ఇక్కడ చూసినట్టయితే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్. మరి ఐసర్లో నిర్వహించినటువంటి బర్డ్ అట్లాస్ 2 వేదిక ఆదివారం ముగిసింది. ఈ కార్యక్రమంలో వీరల్ జోషి మాట్లాడుతూ శేషాచలం అటవీ ప్రాంతంలో కలివికోడి ఉన్నట్టు ఖచ్చితమైన ఆధారాలు 6 చోట్ల లభ్యమయ్యాయని, మరో 12 చోట్ల తిరిగిన ఆనవాళ్ళు గుర్తించామని తెలిపారు. ఇక్కడ అరుదైనటువంటి కలివికోడి జాడ శేషాచలం అడవుల్లో కనిపించిందని మనం ఇక్కడ కరెంట్ అఫైర్ పరంగా పరిశీలించవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే సిద్దిపేటలో 4 లక్షల సూర్య నమస్కారాల ప్రదర్శన. ఇక్కడ చూసినట్టయితే సమాజానికి ఆరోగ్య సందేశాన్ని ఇస్తూ వ్యాస మహర్షి యోగా సొసైటీ, జిల్లా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన శతసహస్ర సూర్య నమస్కారాల ప్రదర్శన లక్ష్యాన్ని దాటి ఔరా అనిపించింది. ప్రభుత్వ బాలికల విద్యా సముదాయ ప్రాంగణం వేదికగా నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్రంలోని 20 జిల్లాల నుంచి 1484 మంది యోగా సాధకులు తరలివచ్చారు. ఇక్కడ మరి 4 లక్షల మంది సూర్య నమస్కారాలతో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించిందని ఇక్కడ మనము కరెంట్ అఫైర్స్ పరంగా చూడవచ్చు. ఇటీవల
సూర్య నమస్కారాల ప్రదర్శన 4 లక్షల మందితో ఇక్కడ జరిగిందని డైరెక్ట్ మనకు క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. సిద్దిపేటలో అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూసినట్టయితే చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్పై దాడి. ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్ యొక్క అర్చకుడి పైన దాడి జరిగిందని ఇక్కడ న్యూస్ మనం చూడొచ్చు. మరి చిలుకూరు బాలాజీకి టెంపుల్కి ఏమని పేరుంటుందో ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. 35 ఏళ్ళు పనిచేసిన ఒక్క పదోన్నతి లేదు. ప్రజారోగ్య విభాగంలో గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్ల దుస్థితి. గ్రేడ్ 1 కోసం వందల మంది ఎదురుచూపులు. ఉద్యోగాల పనితీరు ఆధారంగా పదోన్నతులు కల్పించడం సహజం. దాంతో వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. కొన్ని ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు మాత్రం దశాబ్దాలుగా ఒక్క పదోన్నతికి నోచుకోకుండానే ఉద్యోగ విరమణ పొందుతున్నారు. రాష్ట్రంలోని వైద్య కళాశాలలు, ప్రాథమిక ఆరోగ్య పిహెచ్సిలలో పనిచేసేటువంటి ల్యాబ్ టెక్నీషియన్లది ఇదే పరిస్థితి. 90-95 మధ్యకాలంలో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2గా ఉద్యోగాల్లో చేరిన సుమారు 800 మంది వైద్య ఆరోగ్య శాఖలోని ప్రజారోగ్య సంచాలకుల విభాగం కింద విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఇంతవరకు ప్రమోషన్ రాలేదు. 1995 నుంచి వారు పనిచేస్తున్నప్పటికీ ఒక ప్రమోషన్ రాలేదని న్యూస్గా మనం పరిశీలించవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే అల్లర్ల నియంత్రణకు ఆపరేషన్ డెవిల్ హంట్. ఇది కరెంట్ అఫైర్స్ పరంగా ఇంపార్టెంట్గా మనం పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆపరేషన్ డెవిల్ హంట్ను బంగ్లాదేశ్ సర్కారు ప్రారంభించడం జరిగిందని ఇక్కడ చూడొచ్చు. బంగ్లాదేశ్లో అల్లర్లను నియంత్రించేందుకు యూనస్ సర్కారు ఆపరేషన్ డెవిల్ హంట్ను ప్రారంభించింది. ఇందులో భాగంగా పోలీసులు తాజాగా 40 మందిని అరెస్ట్ చేశారు. ఢాకా శివార్లలోని గాజీపూర్లో విద్యార్థులపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలియజేయడం జరిగిందని. మరి ఇటీవల బంగ్లాదేశ్లో వరుసగా అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో ఆ అల్లర్లను నియంత్రించేందుకు అక్కడి ప్రభుత్వము ఆపరేషన్ డెవిల్ హంట్ను ప్రారంభించిందిగా అభ్యర్థులు కరెంట్ అఫైర్ పరంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేడు మహాకుంభమేళకు రాష్ట్రపతి రాక. ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న మహాకుంభమేళను సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేస్తారని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. మరి ఇక్కడ ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమంలో మరి ఏ నదులు త్రివేణి సంగమంగా ఏర్పడతాయో అభ్యర్థులు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ చూసినట్టయితే తీర రక్షణపై తిరుగులేని విన్యాసాలు. తీర భద్రతలో భాగంగా త్రివిధ దళాలు పాల్గొనే ట్రోపెక్స్ 2025 విన్యాసాలు కొనసాగుతున్నాయని ఆదివారం నేవీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. నావిక, పదాతి దళాలు, వాయుసేన, తీరగస్తీ దళాలు ఇందులో భాగస్వామైనట్లు పేర్కొన్నాయంటూ ట్రోపెక్స్ 2025 విన్యాసాలు విశాఖలో జరుగుతున్నాయని అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ పరంగా గుర్తుంచుకోవాలా. ట్రోపెక్స్ 2025 విన్యాసాలు విశాఖపట్నంలో. నెక్స్ట్ చూసినట్టయితే మరి 5వ తరం యుద్ధ విమానం అంకా AI నెట్ ఆధారిత పైలట్ ఆయుధ వ్యవస్థ ప్రత్యేకం. బెంగళూరులో డిజైన్, హైదరాబాద్లో ఫ్యాబ్రికేషన్. ఏరో ఇండియా 2025లో ప్రదర్శన. కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో బెంగళూరులో నేటి నుంచి 5 రోజుల పాటు ఏరో ఇండియా అంతర్జాతీయ ప్రదర్శన జరుగుతుంది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL, రక్షణ DRDO తోడ్పాటుతో నిర్వహిస్తున్న ఈ ప్రతిష్టాత్మక వేడుకలో 90 దేశాలు పాల్గొని రక్షణ, అంతరిక్ష, వైమానిక యుద్ధంలో తమ బలాలను ప్రదర్శించనున్నాయి. హైదరాబాద్కు చెందిన ప్రభుత్వ రంగ, ప్రైవేట్ సంస్థలు ఇందులో పాల్గొని తమ కొత్త రక్షణ ఉత్పత్తులను ఇందులో ఆవిష్కరించనున్నాయని ఇక్కడ ఏరో ఇండియా 2025 హైదరాబాద్లో జరుగుతున్నట్టుగా ఇక్కడ మనము పరిశీలించాలా. నెక్స్ట్ చూసినట్టయితే 18 ఏళ్ల లోపు వారికి ఆన్లైన్ జూదం నిషేధం. తమిళనాడు ఆన్లైన్ గేమింగ్ అథారిటీ నిర్ణయం. ఇక్కడ చూడండి, యువత ఆన్లైన్లో జూదం ఆడేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో 18 ఏళ్ల లోపు వారు డబ్బు చెల్లించి ఆన్లైన్ గేమ్లు ఆడేందుకు వీలు లేకుండా తమిళనాడు ఆన్లైన్ గేమింగ్ అథారిటీ నిషేధం విధించింది. ఆన్లైన్ జూదంలో డబ్బులు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు ఇటీవల అధికమైన నేపథ్యంలో మరి తమిళనాడు ప్రభుత్వము ఆన్లైన్ జూదం పైన 18 ఏళ్ల లోపు వారికి ఆన్లైన్ జూదం నిషేధించినట్టుగా ఇక్కడ అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ పరంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ చూసినట్టయితే దేశ ఆర్థికానికి రక్షణ రంగం ఊతం. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బెంగళూరులో నేటి నుంచి ఎయిర్ షో. భారత రక్షణ రంగం నవీన సాంకేతిక ఆవిష్కరణలతో పాటు దేశ ఆర్థిక సామర్థ్యాన్ని పెంచుతుందని, ఆత్మనిర్భరత, స్వయం సమృద్ధి, స్వావలంబనకు సంకేతంగా నిలుస్తుందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. బెంగళూరులో సోమవారం నుంచి
సోమవారం నుంచి 5 రోజుల పాటు జరగనున్న ఏరో ఇండియా ద్వైవార్షిక వైమానిక ప్రదర్శనలో పాల్గొనేందుకు ఆదివారం ఆయన ఇక్కడికి వచ్చారు. భారత రక్షణ రంగం ఉత్పాదన పరంగా 1.27 లక్షల కోట్లు, ఎగుమతులలో 21,000 కోట్లు దాటిందని మరి ఇక్కడ వెల్లడించడం జరిగింది. ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనగా నిలిచే ఈ షోకు ఈ దఫా రన్వే ఫర్ బిలియన్ ఆపర్చునిటీస్ అనే థీమ్ను ఎంచుకున్నారని ఇక్కడ చూడండి. బెంగళూరు నేటి నుంచి ఎయిర్ షో ఇక్కడ ఈ కార్యక్రమం ఉండటం జరిగిందని మనం గమనించవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, పంచాయతీ కార్యదర్శుల వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలి. రాష్ట్రంలో పంచాయతీ కార్యదర్శుల వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలని 4 గ్రేడ్లుగా విభజించి సంస్థాగత పోస్టులను పెంచాలని రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం కోరింది. సంఘం అధ్యక్షుడు పి. మధుసూదన్ రెడ్డి అధ్యక్షతన ఆదివారం హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగిందని ఇక్కడ చూడండి. పంచాయతీ సెక్రటరీ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలి, పంచాయతీ సెక్రటరీలను 4 గ్రేడ్లుగా విభజించాలని మరి వాళ్ళు టీపీఎస్ఏ కోరిందని ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే 14 మంది భారత మత్స్యకారులను అరెస్టు చేసిన శ్రీలంక. తమ ప్రాదేశిక జలాల్లో చేపల వేట కొనసాగిస్తున్నారంటూ 14 మంది భారతీయ మత్స్యకారులను శ్రీలంక అరెస్టు చేసింది. ఆ దేశ నౌకాదళం ఆదివారం ఈ విషయాన్ని ప్రకటించింది. శ్రీలంక జలాల్లో చేపలు వేటాడుతున్నటువంటి 14 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేశాం, 2 పడవలను స్వాధీనం చేసుకున్నామంటూ తెలిపింది. మన్నార్కు ఉత్తరాన శనివారం నిర్వహించిన ఆపరేషన్లు ఈ అరెస్టులు చోటు చేసుకున్నట్లు వెల్లడించడం జరిగిందని ఇక్కడ చూడొచ్చు. 14 మంది మరి భారత మత్స్యకారులను, ఇండియన్ ఫిషర్మెన్ను శ్రీలంక అరెస్ట్ చేసిందని, భారత ప్రాదేశిక జలాలను దాటి శ్రీలంక ప్రాదేశిక జలాలకు వెళ్ళిన నేపథ్యంలో అరెస్ట్ చేసినట్టుగా పేర్కొంటుంది. మరి ఈ సందర్భంగా అభ్యర్థులు భారత యొక్క ప్రాదేశిక జలాలు ఎంతవరకు విస్తరించి ఉన్నాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ చూసినట్టయితే అణ్వాయుధ కార్యక్రమాన్ని పెంచండి. ఆర్మీ వ్యవస్థాపక దినోత్సవంలో సైనికాధికారులతో కిమ్. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ ఆదేశాలు. ఇక్కడ చూడండి, దక్షిణ కొరియా, జపాన్లతో అమెరికా భద్రతా భాగస్వామ్యాన్ని పెంచుకుంటున్నందున తమ దేశానికి తీవ్ర స్థాయిలో ముప్పు పొంచి ఉందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆందోళన వ్యక్తం చేశారు. అణ్వాయుధ కార్యక్రమాన్ని మరింతగా పెంచుతానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేసినట్టు ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ KCNA తెలిపిందంటూ మరి అమెరికా మరియు జపాను, దక్షిణ కొరియాలో ఈ దేశాలు కలిపి భాగస్వామ్యాలు పెంచుకుంటున్న నేపథ్యంలో తమ దేశానికి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో మరి అణ్వాయుధ కార్యక్రమాన్ని పెంచండి అంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొన్ని కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరిగింది, చూద్దాం. అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవంను ఏటా ఏ రోజున నిర్వహిస్తారంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిసెంబర్ 7న అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవాన్ని జరుపుకుంటారని ఇక్కడ అభ్యర్థులు గమనించాలి. ఈ సంవత్సరం మరి 2024 సంవత్సరం డిసెంబర్ 7న జరుపుకున్నారు. దానికి సంబంధించిన థీమ్ చూసినట్టయితే సేఫ్ స్కైస్ సస్టైనబుల్ ఫ్యూచర్ అనే థీమ్ ఇక్కడ అభ్యర్థులు గమనించాలా. నెక్స్ట్ 20వ ఆసియా మహిళా హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ విజేతగా ఏ జట్టు నిలిచిందంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది, జపాన్ అంటూ గుర్తుంచుకోవాలా. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి నార్కోటిక్ డ్రగ్స్ కమిషన్ ఎన్నో సెషన్కు ఇటీవల భారత అధ్యక్షత వహించిందంటే 68వ సెషన్కు అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లు 2024 ఏ సంవత్సరం నాటి ఎయిర్ క్రాఫ్ట్ చట్టం స్థానంలో అమల్లోకి వచ్చిందంటే 1934 నాటి చట్టం స్థానంలో ఈ నూతనటువంటి భారతీయ వాయుయాన్ విధేయక్ బిల్లు తీసుకురావడం జరిగిందంటూ ఇక్కడ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూసినట్టయితే ప్రతిష్టాత్మక ISSA ఇంటర్నేషనల్ సోలార్ సెక్యూరిటీ అసోసియేషన్ గుడ్ ప్రాక్టీస్ అవార్డును ఆసియా పసిఫిక్ విభాగంలో ఏ దేశం గెలుచుకుందంటే భారతదేశం గెలుచుకుందంటూ ఇక్కడ మనం న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్, 31 మంది మావోల మృతుల్లో 11 మంది మహిళలు, ప్రాణాలు కోల్పోయిన 2 జవాన్లు. బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ఏరియాలో ఎదురుకాల్పులు, దాదాపు 16 గంటల పాటు కొనసాగిన ఎన్కౌంటర్. ఈ ఏడాది ఇప్పటి వరకు 86 మంది మావోయిస్టుల మృతి అని ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే ఉక్రెయిన్ యుద్ధంపై పుతిన్తో మాట్లాడిన ఆయన కూడా శాంతిని కోరుకుంటున్నారు ట్రంప్. ఇక ప్రజల చావులు ఆగాలని అనుకుంటున్నారని వెల్లడి. అటు రష్యా ఇటు అమెరికా నుంచి రాని అధికారిక ప్రకటన అంటూ మరి పుతిన్తో నేను మాట్లాడానని ఇక్కడ ట్రంప్ ప్రకటించారని న్యూస్ ఇవ్వడం జరిగింది. మరి ఆయన కూడా యుద్ధాన్ని
ఇక కోరుకోవడం లేదంటూ ట్రంప్ భావించినట్టుగా ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. కానీ ఇటు అమెరికా రష్యా రెండు కూడా మరి అధికారిక ప్రకటన ఏం రాలేదు. ఇది కేవలం న్యూస్ వార్తన భావించవచ్చు. ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్కి సంబంధించిన న్యూస్ కంటిన్యూషన్ ఇది ఒకసారి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలు, భారీ ఎన్కౌంటర్ జరిగినట్టుగా భావించాలి. ఇక్కడ హెలికాప్టర్లో భద్రతా బలగాల తరలింపు, జవాన్ను ఆసుపత్రికి తరలిస్తున్న బలగాలు అంటూ ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే నేడు సుప్రీంకోర్టు ముందుకు ఫిరాయింపుల కేసు, బీఆర్ఎస్ నేతల పిటిషన్లను విచారించనున్న ధర్మాసనం. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పలు పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతూ జనవరి 15న సుప్రీంకోర్టును బీఆర్ఎస్ పార్టీ ఆశ్రయించింది. ఎమ్మెల్యేలు ఇక్కడ మరి కేపీ వివేకానంద స్పెషల్ లీవ్ పిటిషన్ ఎస్ఎల్పి దాఖలు చేశారు. మిగిలిన 7 ఎమ్మెల్యేలు ఇక్కడ వారి పేర్లు ఇవ్వడం జరిగింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఇక్కడ న్యూస్ ఏంటంటే మరి పార్టీ ఫిరాయించిన వారిపై త్వరగా చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నేత పార్టీ చేసినటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ను ఈరోజు సుప్రీంకోర్టు విచారించిందని న్యూస్ యొక్క సారాంశంగా మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూసినట్టయితే ఆర్ఆర్బీలో మినిస్టీరియల్ ఐసోలేటెడ్ కేటగిరీ పోస్టుల భర్తీ కోసం ఆర్ఆర్బీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో 1036 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 16 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలంటూ ఇక్కడ చూడండి. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ 187, సైంటిఫిక్ సూపర్వైజర్ 3, ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్లు 338, చీఫ్ లా అసిస్టెంట్ 54, పబ్లిక్ ప్రాసిక్యూటర్ 20, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ 18. ఇక్కడ ఈ విధంగా మరి న్యూస్ ఇవ్వడం జరిగింది. ఆర్ఆర్బీ అప్లై చేసే వాళ్ళు చేయండి మరి, ఎందుకంటే ఇవి చాలా మంచి పోస్టులుగా భావించవచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే బంగ్లా సరిహద్దుల్లో మళ్ళీ అనుమానాస్పద సిగ్నల్లు. భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లోని దక్షిణ బెంగాల్ ప్రాంతంలో అనుమానాస్పద హ్యామ్ రేడియో సిగ్నల్లు 2 నెలల నుంచి వస్తున్నట్లు అమెచ్యూర్ హోమ్ రేడియో ఆపరేటర్లు గుర్తించారు. బెంగాలీ, ఉర్దూ, అరబిక్ భాషల్లో రహస్య సంకేత భాషల్లో ఈ సిగ్నల్స్ ఉన్నట్లు తెలిపారు. ఇవి స్మగ్లింగ్, తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించినవి అయి ఉండవచ్చని అధికారులు చెప్పారు. ఈ సిగ్నల్స్ రాత్రి 1 నుంచి 3 గంటల మధ్య వచ్చాయని వారు తెలిపారు. నిరుడు డిసెంబర్లో మొదటిసారిగా ఈ సిగ్నల్స్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఈ ఆపరేటర్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖకు తెలిపారు. బంగ్లాదేశ్లో హింసాత్మక కార్యకలాపాలు, భారత వ్యతిరేకత కొనసాగుతున్న సమయంలో ఈ పరిణామాలు జరగడం గమనార్హం అంటూ మరి భారత్ బంగ్లా సరిహద్దుల్లో అనుమానాస్పద రేడియో సిగ్నల్స్ మళ్ళీ గుర్తించారని ఇక్కడ న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే నేటి నుంచి ఏరో ఇండియా 2025 మొదటిసారి ఒకే యుద్ధ విమానంలో ఆర్మీ, వాయుసేన అధిపతులు. బెంగళూరులో జరుగుతుంది ఏరో ఇండియా 2025 సదస్సు. ఇక్కడ బెంగళూరులో జరుగుతున్నట్టుగా అభ్యర్థులు గమనించాలా. నెక్స్ట్ చూసిన 2 ఇయర్స్కి ఒకసారి బెంగళూరులో జరుగుతుంటుంది. సెలవుల్లో కూల్చిడింది హైడ్రాను నిలదీసిన హైకోర్టు. ఆదివారం లేదా ఇతర సెలవు దినాల్లో కూల్చివేతల చర్యలు చేపట్టిన హైడ్రాపై మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలవు దినాల్లో ఎందుకు కూల్చాల్సి వస్తుందని నిలదీసింది. ఇక్కడ సెలవు రోజుల్లో కూడా ఈ కూల్చుడేంది అంటూ హైకోర్టు మరి హైడ్రాను నిలదీసిన సంగతి ఇక్కడ న్యూస్ చూడొచ్చు. హైడ్రా ఫుల్ ఫామ్ అభ్యర్థులు ఇక్కడ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. తర్వాత ఏకగ్రీవాలకు ఈసీ చెక్. ఏకగ్రీవాలు లేకుండా చర్యలు. ఒకే నామినేషన్ వచ్చినప్పటికీ నోటాను రెండో పోటీదారుగా చర్యలు. ఎల్లుండి రాజకీయ పార్టీలతో ఈసీ భేటీ. ఇక్కడ చూడండి, మరి లోకల్ బాడీ ఎలక్షన్స్లో స్థానికంగా ఉన్న మరి ఒత్తిళ్లు కానీ ఇతర అంశాలు జోక్యం చేసుకోకుండా ఏకగ్రీవాలు జరగకుండా ఈసీ చెక్ పెట్టనుందని ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. ఒక్క అభ్యర్థి పోటీ చేసినప్పటికీ కూడా నోటాను రెండో అభ్యర్థిగా భావించే విధంగా చర్యలు చేపడుతున్నట్టు ఇక్కడ నోటాను రెండో పోటీదారుగా చర్యలు చేపడుతున్నట్టు ఇక్కడ న్యూస్ చూడొచ్చు. మరి లోకల్ బాడీ ఎలక్షన్స్ త్వరలో రానున్న నేపథ్యంలో ఈ డెసిషన్ తీసుకుంటున్నట్లుగా న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే నేడు ప్రభుత్వానికి డెడికేటెడ్ కమిషన్ నివేదిక. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా నివేదిక. పంచాయతీలు, మండలాల యూనిట్గా రిజర్వేషన్లు.
బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం నియమించినటువంటి డెడికేటెడ్ కమిషన్ సోమవారం తన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించనున్నట్టు సమాచారం. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా కమిషన్ నివేదికను రూపొందించినట్టు తెలుస్తుంది. ప్రభుత్వంతో పాటు హైకోర్టుకు కూడా డెడికేటెడ్ కమిషన్ నివేదికను సమర్పించనుందంటూ ఇక్కడ బీసీ రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి భూసాని వెంకటేశ్వరరావు చైర్మన్గా కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ చూడండి, డెడికేటెడ్ కమిషన్ నివేదిక మరి నేడు ప్రభుత్వానికి ఇటు ప్రభుత్వానికి అటు హైకోర్టుకు సమర్పించనుందని న్యూస్ యొక్క సారాంశం గుర్తుంచుకోవాలా. నెక్స్ట్ చూసినట్టయితే తెలంగాణలో బీబీఎస్తో తొలి మరణం. తెలంగాణలో తొలి గిలియన్ బార్ సిండ్రోమ్ జీబీఎస్ గిలియన్ బార్ సిండ్రోమ్ మరణం నమోదైంది. ఈ వ్యాధితో బాధపడుతున్న మహిళ శనివారం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచింది. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లికి చెందిన ఓ మహిళ నెల రోజుల క్రితం జీపీఎస్ బారిన పడింది. 10 రోజుల క్రితమే ఆమెకు వ్యాధి నిర్ధారణ అయిందంటూ మరి తెలంగాణలో జీబీఎస్తో తొలి మరణం అంటూ ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది. మృతురాలు సిద్దిపేట జిల్లావాసి. వైరల్ ఇన్ఫెక్షన్లు బ్యాక్టీరియాతోటే గిలియన్ బార్ సిండ్రోమ్ అంటువ్యాధి కాదు, ఆందోళన వద్దు, వైద్య నిపుణుల సూచన అంటూ ఇక్కడ న్యూస్ చూడొచ్చు. నెక్స్ట్ చూసినట్టయితే కరేబియన్ సముద్రంలో భూకంపం. కరేబియన్ సముద్రంలో భారీ భూకంపం సంభవించింది. హోండురస్కు ఉత్తరాన రెక్టార్ స్కేల్పై తీవ్రత 7.6గా నమోదైంది. కొలంబియా, కోస్టారికా, నికరాగ్వా, క్యూబా దేశాలపై దీని ప్రభావం కనిపించింది. అమెరికాకు చెందినటువంటి జియోలాజికల్ సర్వే సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా ప్రధాన భూభాగంపై దీని ప్రభావం ఉండదని పేర్కొంది. క్యూబా తీరంలోని కొన్ని ప్రాంతాల్లో 1 నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని అమెరికా నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ తెలియజేసిందంటూ కరేబియన్ సముద్రంలో భూకంపం సంభవించిందిగా ఇక్కడ మనము మ్యాప్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్టయితే ఎర్ర నేలలు ఏ పంటకు అనుకూలంగా ఉంటాయంటూ ఇక్కడ మనకు బిడ్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది. మరి ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మరియు ఎడ్యుకేషనల్ అప్డేట్స్ పూర్తి కావడం జరిగింది. డైలీ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ మేము 2-3 అవర్స్ స్టడీ చేసి మరి ముఖ్యమైన వాటిని క్రోడీకరించి అందించడం జరుగుతుంది. కావున ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. వీడియో చూస్తున్న వారు లైక్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. ఎందుకంటే లైక్ చేస్తే నాకు సపోర్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది, మరి వీలైనంత ఎక్కువ మందికి చేరేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్లో ఉన్నటువంటి గ్రూప్స్ సంబంధించిన క్లాసెస్ ఫ్రీగా వినండి. అత్యంత స్టాండర్డ్గా పీడిఎఫ్లు కూడా రూపొందించి ఇవ్వడం జరుగుతుంది. కావున మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ ఈరోజు ఈవినింగ్ ఇండియన్ కల్చర్, తెలంగాణ కల్చర్కి సంబంధించి అత్యంత ప్రామాణికమైన 50 క్వశ్చన్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్స్తో అందించడం జరుగుతుంది. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.